శాతం. ముఖ్యంగా నేను అప్పీల్ చేసేది ఏంటంటే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉండే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ టైం చాలా క్రూషియల్. అంటే తర్వాత రోజుల్లో ఎంత ఆరోగ్యంగా బతుకుతారనేది ఈ 10 సంవత్సరాలు నిర్ణయిస్తాయి. ఎందుకంటే 35 సంవత్సరాల తర్వాత ఇమ్యూన్ సిస్టము బాడీని మనకి వదిలేస్తుంది. అప్పుడు దాకా అది సంరక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు అంత టైం కూడా లేదు, 30 సంవత్సరాలకే మనకు వదిలేస్తుంది. ఈ టైంలో మనము కొంచెం జాగ్రత్త పడి ఈ సూర్య నమస్కారాలు లాంటి ఒక అద్భుతమైన సీక్వెన్స్ని అలవాటుగా మార్చుకొని మన బాడీని కంట్రోల్లో పెట్టుకొని, అంటే బిఎంఐ పెరగకుండా బాడీని కంట్రోల్లో పెట్టుకొని, తద్వారా మనసును కంట్రోల్లో పెట్టుకొని కొంచెం ఆరోగ్యంగా బతికితే తర్వాత రోజుల్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. అందుకనే నేను ఒక కాళ్ళు పట్టుకొని చెబుతున్నా మీ అందరికీ. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉన్నట్టే. మనము ఎవరైతే డిపెండబుల్ పర్సన్స్, మనం ఆరోగ్యంగా లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు మానసికంగా కుంగిపోతారు. ఎందుకంటే మనమే ఆరోగ్యంగా లేము. పిల్లలకి ఏమి గైడ్ చేస్తాము, పెద్దల్ని ఏ విధంగా భయాందోళన నుంచి బయటపడేస్తాం చెప్పండి. ఖచ్చితంగా మీరు సూర్య నమస్కారాలు లాంటి అద్భుతమైన సీక్వెన్స్ని, సూర్య నమస్కారాలని అలవాటుగా మార్చుకోండి.